చాలా తప్పు చిన్ని. అసలు చుట్టాలని పిలవకుండా ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? ఆలోచనే చాలా తప్పు. అందరిని పిలుచుకోవాలి. మీ పెద్దనాన్న ఏం చేశారు? మీ నాన్న పేరు మీద ఉన్న స్థలం అంతా దొంగతనంగా లాగేసుకున్నారు. అయితే మాత్రం ఆయన లేకుండా నీ పెళ్లి చేస్తామా? పెద్దనాన్న గారు రావాల్సిందే. మీ అత్తయ్య వస్తే ఇక్కడ అక్కడ అక్కడివిక్కడ చెప్పి అందరికీ గొడవలు పెడతారు. ఏర్పాట్లు బాలేదని నానా మాటలు అంటారు. ఆవిడ ఏమన్నా చూసి చూడనట్టు వదిలేయాలి గాని ఆవిడ మాత్రం పెళ్లిలో ఉండాల్సిందే. మీ పెద్దమ్మ ప్రతిదీ వాళ్ళ అమ్మాయి పెళ్లితో కంపేర్ చేస్తారు. మేము మా అమ్మాయి పెళ్లిలో ఇది చేసాం, మీరు ఇది చేయలేదు అని పోలుస్తా ఉంటారు. కానీ అప్పు చుట్టాలు కదా, వాళ్ళు లేకుండా పెళ్లి చేసుకోగలమా? నలుగురిని కలుపుకుంటా వెళ్ళాలి. నీకేం తెలియదని ఊరుకో. మన మిగతా చుట్టాలు అందరూ కూడా వస్తారు. అరేంజ్మెంట్స్ బాలేదని, ఫుడ్ బాలేదని, డెకరేషన్ బాలేదని ఇలా ప్రతి దానికి ఏదో పేరు పెడతారు. మనం అరేంజ్ మ్యారేజ్ అని చెప్పామనుకో, కాదు లవ్ మ్యారేజ్ అంటారు. లవ్ మ్యారేజ్ అని చెప్పామనుకో, 10 ఏళ్ల నుంచి నడుస్తుంది ఎఫ్ఐఆర్ అని ఎవరికి తోచింది వాళ్ళు అంటారు. కానీ వాళ్ళందరూ లేకుండా నీ పెళ్లి మాత్రం చేయలేమమ్మా. చాలా తప్పు చిన్ని.